హలో! హాయ్ డియర్ ఆల్ఫా కమ్యూనిటీ మెంబర్స్. హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్‌లో చాలా మందికి వెబ్‌సైట్ క్రియేషన్ అనేది డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకు అంటే డిఫరెంట్ సినారియోస్ ఉంటుంది. మీరు ఒక బిజినెస్ ఓనర్ కావచ్చు. మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా గానీ, ఆ బిజినెసెస్‌కి ఒక వెబ్‌సైట్ గనుక క్రియేట్ చేయాలి అంటే హౌ కెన్ వి క్రియేట్ ఎ వెబ్‌సైట్? ఓకే. మనం నేర్చుకునేది ఇప్పుడు నో కోడింగ్ వెబ్‌సైట్. నో కోడింగ్ వెబ్‌సైట్ అనేది వర్డ్‌ప్రెస్‌తో మనం క్రియేట్ చేస్తున్నాము. వర్డ్‌ప్రెస్ కాకుండా దేర్ ఆర్ మెనీ థింగ్స్. సో విక్స్‌తో కూడా మనం క్రియేట్ చేయొచ్చు. బట్ వర్డ్‌ప్రెస్ అనేది ఇట్ ఈస్ సో ఫ్లెక్సిబుల్. దేర్ ఆర్ మెనీ ఫీచర్స్ వి హావ్ ఇన్ ద వర్డ్‌ప్రెస్. ఈ నో కోడింగ్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ క్రియేషన్ కి మనం వెబ్‌సైట్ ని క్రియేట్ చేయాలి అంటే ఎంత టైం పడుతుంది? మీరు ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే ఒక 6 అవర్స్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనల్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. అయితే ఈ వెబ్‌సైట్ క్రియేషన్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేది ఇప్పుడు మనం చూడగలిగితే ఫస్ట్ మనకి డొమైన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. వాట్ ఈస్ ద డొమైన్? ఇట్ ఈస్ a unique URL web address to navigate the website. ఓకే. ఇప్పుడు ఎవరైనా కానీ గూగుల్‌లో బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు సో వి గెట్ ద మెనీ రిజల్ట్స్. అలా కాకుండా స్పెసిఫిక్‌గా ఒక డెంటల్ క్లినిక్‌తో లెట్స్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టో అని సెర్చింగ్ చేశాను. సో నేను స్పెసిఫిక్‌గా ప్రాక్టో అని సెర్చింగ్ చేసిన తర్వాత నాకు ఇలా ప్రాక్టో రిలేటెడ్‌కి సంబంధించిన లింక్స్ అనేది వచ్చాయి. ఇవి కాకుండా ఇఫ్ ఐ గో విత్ డైరెక్ట్‌లీ ఓకే www.practo.com అనేసి నేను ఇలా సెర్చింగ్ చేశాను. ఓకే. సో www.practo.com. ఇప్పుడు డైరెక్ట్‌గా వి విల్ గెట్ దట్ వెబ్‌సైట్ హోమ్ పేజ్. ఓకే. ఆ వెబ్‌సైట్‌ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయగలుగుతాం. దీన్ని ఏమని చెప్తామంటే యూనిక్ యూఆర్ఎల్ వెబ్ అడ్రెస్ ఫర్ దిస్ వెబ్‌సైట్. ఓకే. టు నావిగేట్ దిస్ వెబ్‌సైట్. ఈ ప్రాక్టో.comని మనం డొమైన్ అని చెప్తూ ఉంటాం. ఓకే. ఏమని చెప్తాము? ప్రాక్టో.com అనేది ఒక డొమైన్. ఎనీ వెబ్‌సైట్ కావాలన్నా గానీ డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డొమైన్ తర్వాత ద నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఈస్ ద హోస్టింగ్. ఓకే. మన మొబైల్‌ను బై చేసిన తర్వాత మొబైల్‌లో మనకి స్పేస్ అనేది కొంత రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇఫ్ యూ గో విత్ ఎనీ మొబైల్, లేటెస్ట్ మొబైల్స్ ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ మీరు ఏ మొబైల్ అయినా తీసుకోండి. ఈ మొబైల్‌ని మనం పర్చేస్ చేసిన తర్వాత ఈ మొబైల్‌లో మనకి మెమరీ అనేది వస్తుంది. ఓకే. మెమరీ కార్డ్ అనేది సమ్ స్పేస్ వస్తుంది. ఎందుకు ఆ స్పేస్ వస్తుంది? ఈ మొబైల్‌లో ఓఎస్ అనేది రన్ అవ్వాలన్నా, లేదు అంటే కెమెరా వర్క్ అవ్వాలన్నా, కాల్ డేటా అంటే కాల్స్ మనం చేసుకోవాలన్నా గానీ మెమరీ అనేది ఎసెన్షియల్. మొబైల్‌కి మెమరీ అనేది ఎలా ఎసెన్షియలో అంటే ఫంక్షనల్ అవ్వటానికి ఏ వెబ్‌సైట్‌కైనా గానీ మెమరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మొబైల్‌లో వచ్చేసి మనం దీన్ని మెమరీ అని చెప్తాము. అదే వెబ్‌సైట్స్‌కి వచ్చేవరకే అంటే వెబ్ అప్లికేషన్స్‌కి వచ్చేవరకే వాటిని మనం హోస్టింగ్ అని చెప్తాము. ఓకే. మొబైల్‌కి మెమరీ అవుతుంది. వెబ్ అప్లికేషన్స్‌కి అది హోస్టింగ్ అవుతుంది. ఈ హోస్టింగ్ అనేది మనము 1 జీబీ, 2 జీబీ, 3 జీబీ అప్ టు 1 టీబీ వరకు కూడా మనం వెళ్ళొచ్చు. మోర్ దాన్ కూడా మనం వెళ్ళొచ్చు. ఓకే. ఈ మొబైల్ అప్లికేషన్‌లో యూజ్ చేసే ఈ హోస్టింగ్‌ని, ఈ స్పేస్‌ని మనం ఎక్కడ బై చేయాలి? అలా బై చేయటానికి కూడా వి గో విత్ ద హోస్టింగ్ వెండర్స్. ఓకే. హోస్టింగ్ వెండర్స్ ఏమున్నాయి? గోడాడీ. ఎక్కువగా మనకు మార్కెట్‌లో తెలిసింది గోడాడీ. అలాగే హోస్టింగర్, బ్లూ హోస్ట్, నేమ్‌చిప్ దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్. ఓకే. ఈ గోడాడీలో మనము ఈ డొమైన్స్ అనేది బై చేయొచ్చు. అలాగే హోస్టింగ్ అంటే స్పేస్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో వీటికి డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి. ఆ ప్రైసెస్ ప్రకారము ఆ ప్లాన్స్ ప్రకారం మనం ప్యాకేజ్ అనేది తీసుకుంటాము. సో దిస్ ఈస్ ద గోడాడీ. ఇప్పుడు నాకు ఒక డొమైన్ నేను బుక్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సేమ్ ఎలా బుక్ చేయాలనుకుంటున్నాను? ప్రాక్టో.com అంటే మీ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ బిజినెస్ ని మీరు క్రియేట్ చేయాలి అంటే ఒక నేమ్ అనేది ఇంపార్టెంట్. సో నేను 99 క్లినిక్స్ అనే ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. 99clinics.com. ఓకే. డాట్ కామ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. 99 క్లినిక్స్. ఓకే. ఇప్పుడు నేను ఎంటర్ చేశాను. 99 క్లినిక్స్ ఇట్ ఈస్ టూ ప్రీమియం. ఓకే. ఆల్రెడీ టేకెన్ అని వచ్చింది. ఓకే. ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ టేకెన్. సో 99 కాకుండా సో 77 క్లినిక్స్ అని స్టార్ట్ చేస్తాను. ఓకే. 77 క్లినిక్స్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్. మేక్ ఇట్ యువర్స్ అని చెప్తే మనము ఈ కామర్స్ ప్రొడక్ట్ ని ఎలాగైతే పర్చేజ్ చేస్తున్నామో సేమ్ అలాగే పర్చేజ్ చేస్తాము. వీ హావ్ టు ఫాలో ద స్టెప్స్ అంతే. దట్స్ ఇట్. దెన్ హోస్టింగ్ అనేది ఎలా తీసుకుంటాము నెక్స్ట్. ఓకే. సో దెన్ ద సేమ్ గోడాడీ. ఓకే. క్లిక్ ఆన్ ద మెనూ, సెలెక్ట్ ద హోస్టింగ్, సెలెక్ట్ ద వెబ్ హోస్టింగ్. ఓకే. స్క్రోల్ డౌన్. వెబ్ హోస్టింగ్ స్టార్టర్ మీరు చూడండి. మొబైల్ ని పర్చేజ్ చేసేటప్పుడు మనకి 32 జీబీ, 64 జీబీ, 128 జీబీ ఇలా మనకి జీబీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మీకు వెబ్సైట్స్ లో కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? 10 జీబీ అనేది మినిమం స్టార్ట్ అవుతుంది. తర్వాత 25 జీబీ,
50 జీబీ, 75 జీబీ. ఓకే, ఈ ప్యాకేజింగ్ అనేది హోస్టింగ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ ప్లాన్స్ ప్రకారం ఉంటాయి. ఇక్కడ మినిమం 10 జీబీ నుంచి స్టార్ట్ అయింది. సో మీకు 10 జీబీ సరిపోతుంది లేదు అనేది మనకు ఎలా తెలుస్తుంది? మొబైల్లో కూడా మనము 32 జీబీ తీసుకుంటే మనకు సరిపోతుంది లేదు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ రోజులో ఏ స్మార్ట్ మొబైల్ తీసుకున్నా కానీ మినిమం 128 జీబీ అనేది తీసుకున్నారు. ఓకే, మినిమం 128 జీబీ. ఓకే, ఈ 128 జీబీ కనుక ఉంది అంటే మనము ఫొటోస్ కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, వీ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ స్టోరేజ్. ఓకే, మనకి సఫిషియెంట్ స్టోరేజ్ అనేది ఉంటుంది. అదే 32 జీబీ ఫోన్ కనుక తీసుకున్నామంటే మనము జస్ట్ ఓఎస్ ని రన్ చేస్తేనే, అంటే మొబైల్ మనం కొత్త మొబైల్ కొన్న వెంటనే ఇమీడియట్ గా ఆల్ అప్లికేషన్స్ ని ఇన్స్టాల్ చేస్తే మనకి హార్డ్లీ వచ్చేసి ఒక 2 జీబీయో 1 జీబీయో మిగులుతుంది. ఓకే, సో ఇది ఆఫ్టర్ 1 మంత్. ఓకే, ఆ 1 జీబీలోనే మనం ఏదైనా కానీ యూసేజ్ చేయాల్సి ఉంటుంది. ద సేమ్ వే మనకి మొబైల్లో మెమరీ ఎంత వరకు ఉంటే అవసరం అవుతుంది అని తెలుస్తుందో, ద సేమ్ వే ఇక్కడ కూడా 10 జీబీ కనుక మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే, 10 జీబీ కనుక క్యాలిక్యులేట్ చేయగలిగితే, యూ జస్ట్ ఇమాజిన్, సో మీ ఓన్ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది, ఓకే, ఇండివిడ్యువల్ ఎవరైతే ఉన్నారో మీ ఓన్ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది రన్ చేయొచ్చు. లెట్స్ ఎగ్జాంపుల్ నేను వెజిటేబుల్స్, నాకు 1 స్టోర్ ఉంది. ఆ 1 స్టోర్ లో 500 వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 500 వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కి 10 జీబీ స్పేస్ అనేది సరిపోతుంది. మీరు ఒక న్యూస్ డైలీస్, ఓకే, లైక్ మనకు రెగ్యులర్ గా న్యూస్ పేపర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ న్యూస్ పేపర్స్ లాంటి ఒక న్యూస్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలన్నా కానీ 10 జీబీ అనేది సరిపోతుంది ఇనిషియల్ గా. అలాగే ఒక డెంటల్ క్లినిక్ తీసుకుందాము, హాస్పిటల్స్ తీసుకుందాము, హాస్పిటల్స్ కి 10 జీబీ అనేది సరిపోతుంది. సో మాక్సిమం సర్వీసెస్ కి 10 జీబీ ఇనిషియల్ గా, సో దట్ ఈస్ ద ఐడియల్. సో 10 జీబీ ఈజ్ మోర్ ఎనఫ్. అలా కాదు, నాకు ఆపరేషన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, అమెజాన్ లాంటి బిగ్ ఇన్వెంటరీ కనుక ఉంది అనుకున్నప్పుడు దెన్ గో విత్ ద డెడికేటెడ్ స్పేస్. ఓకే, సో డెడికేటెడ్ స్పేస్ తీసుకుంటే సరిపోతుంది. వీటిని మనము షేర్డ్ హోస్టింగ్ అనేసి అంటాము. సో ఈ షేర్డ్ హోస్టింగ్ లో 10 జీబీ అనేది మోర్ ఎనఫ్. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్స్ అనేది మనం ఆల్రెడీ కోర్స్ లో ప్రొవైడ్ చేసాము. గో టు ద ప్లేలిస్ట్ లో మీకు వాట్ ఈస్ ద షేర్డ్ హోస్టింగ్, వాట్ ఈస్ ద డెడికేటెడ్ హోస్టింగ్, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఉన్నాయి. ఓకే, సో ఇనిషియల్లీ ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. సో దెన్ హోస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ వన్ ఈస్ ద థీమ్ సెలెక్షన్ అని చెప్తాము. ఓకే, వాట్ ఈస్ ద థీమ్? ద సేమ్ థింగ్ మీరు ఇక్కడ మొబైల్లో చూడండి, మనం మొబైల్లో బై చేసిన తర్వాత మనకి ఒక థీమ్ అనేది వస్తుంది. ఓకే, సో దాన్ని ఏమంటాము, మన మొబైల్ కి డిఫాల్ట్ థీమ్ అనేది వస్తుంది కంపెనీ ప్రొవైడ్ చేసిన తర్వాత. ఆ థీమ్ కాకుండా నేను వేరే థీమ్ అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఓకే, ఇది డిఫాల్ట్ థీమ్ అనేది ఉందాం. ఓకే, ఈ డిఫాల్ట్ థీమ్ కాకుండా నేను థీమ్ ని కస్టమైజేషన్ చేయాలి అనుకుంటే మనము ఏం చేస్తాము, కంపెనీ ఇంకొన్ని డిఫాల్ట్ థీమ్స్ ఇస్తుంది. ఆ డిఫాల్ట్ థీమ్ లో ఏదో ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఆ థీమ్ ప్రకారం మనకి ఫాంట్ సైజ్ కావచ్చు, డిజైనింగ్స్ కావచ్చు, లేఅవుట్ కావచ్చు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మొబైల్ కు ఉండే థీమ్. ద సేమ్ లైక్ దాట్ వెబ్సైట్స్ కూడా ఒక థీమ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రాక్టో వెబ్సైట్ కి ఒక థీమ్ అనేది ఉంది. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద థీమ్. ఈ ప్రాక్టో కాకుండా మరి యూ గో విత్ ఎనీ వెబ్సైట్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో విత్ అమెజాన్ కి వెళ్దాం. ఓకే, సో నేను ఇప్పుడు అమెజాన్ కి వెళ్ళాను. సో ఈ అమెజాన్ కి వెళ్ళినప్పుడు ఈ అమెజాన్ చూడండి, సో ప్రాక్టో వెబ్సైట్ అనేది ఫ్రంట్ అండ్ లేఅవుట్ అనేది సో డిఫరెంట్ గా ఉంది. అమెజాన్ కి వచ్చేసి డిఫరెంట్ గా ఉంది. ఇలా ఒక్కొక్క వెబ్సైట్ కి మనకి విజిబుల్ అయ్యే ఏదైతే ఫ్రంట్ పేజ్ ఉంటుందో దాన్ని థీమ్ అనేసి అంటాము, దాన్ని లేఅవుట్ అని చెప్తాము. ఈ లేఅవుట్ ని మనము థీమ్ గా డిఫైన్ చేస్తాము. ఈ థీమ్ అనేది ఎవరు క్రియేట్ చేయాలి? మనం నేర్చుకునేదే నో కోడింగ్ వెబ్సైట్. ఓకే, సో నో కోడింగ్, సో 0% కోడింగ్. సో మనము ఈ లేఅవుట్ అనేది కోడింగ్ తోనే క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, కోడింగ్ తోనే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు మార్కెట్ లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఫ్రీ థీమ్స్ అనేది రెడీగా ఉంటాయి. ఈ ఫ్రీ థీమ్స్ ని మనం ఎక్కడ బై చేస్తాము? దీనికంటూ సపరేట్ గా మనకి థీమ్ ఫారెస్ట్ అనేసి ఉంటుంది. ఓకే, థీమ్ ఫారెస్ట్ లో మనకి ఇట్ ఈస్ మోర్ ఎవరీ ఈ కామర్స్ లాగా ఉంటుంది. సో వీ కెన్ బై ప్రీ డిజైన్ థీమ్స్. ఇవి కాకుండా నేను ఫ్రీగా వెళ్ళాలి అనుకున్నాను. ఓకే, నేను 1 రూపీ కూడా నేను స్పెండ్ చేయను అనుకున్నప్పుడు సో ఆస్త్రా లాంటి థీమ్స్ అనేది ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ఐ గో విత్ ద ఆస్త్రా అనుకుందాం. ఓకే, సో ఇఫ్ ఐ గో విత్ ద ఆస్త్రా, దిస్ ఇస్ ద ఆస్త్రా. ఓకే, ఇట్ ఈస్ మోర్ ఎవరీ వన్ ప్లగిన్. ఓకే, మన వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేస్తామో చూపిస్తాము. సో ఇది మోర్ ఎవరీ వన్ ప్లగిన్. ఈ ప్లగిన్ లో చూడండి, ఈ డిజైన్స్ ఉన్నాయి కదా, సో దీస్ ఆర్ ఆల్ డిజైన్స్ ఆర్ ఫ్రీ. అబ్సల్యూట్లీ గా మోర్ దాన్ 100+ థీమ్స్ అనేది ఫ్రీగా ఉంటాయి. ఈ ఫ్రీ థీమ్ కాదు, నాకు ఇంకొంచెం బెటర్ కస్టమైజేషన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనము బై చేస్తాము. ఓకే, ద సేమ్ లైక్ దట్ మొబైల్ అనుకుందాం. ఓకే, మొబైల్ లో మనకి డిఫాల్ట్ థీమ్స్ ఉంటాయి. నాకు కస్టమైజేషన్ కావాలి అంటే మనం అగైన్ ప్లే స్టోర్ లో ఐ స్టోర్ లో
లోకి వెళ్ళేసి ఒక యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ లో మనం పర్చేజ్ చేయగలిగితే కస్టమైజ్డ్ థీమ్స్ ఆప్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. ద సేమ్ లైక్ దాట్ మనము ఇనిషియల్ గా ఉండే మన వెబ్సైట్ కి డిఫాల్ట్ థీమ్ కాకుండా నేను పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆస్త్రాలో పర్చేజ్డ్ ప్రీమియం థీమ్స్ కూడా ఉంటాయి. ప్రీమియం థీమ్స్ ని పర్చేజ్ చేసినప్పుడు సేమ్ ఇస్ ఓకే. సో ఇలాంటి థీమ్స్ ని మనం పర్చేజ్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ ని కస్టమైజేషన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద థీమ్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ప్లేలిస్ట్ లో ఉంటాయి. సో మీరు ప్లేలిస్ట్ లోకి వెళ్తే సో వాట్ ఈస్ ద థీమ్ అనేది డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూస్తే సో యూ కెన్ గెట్ ద మోర్ ఐడియాస్. ఓకే, సో ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే డొమైన్ అండ్ హోస్టింగ్ అండ్ థీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వెబ్సైట్ ని ఎలా లాంచ్ చేయాలి? ఓకే, ఐ విల్ షో యూ. డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది పర్చేజ్ చేసిన తర్వాత మనకి హోస్టింగ్ అకౌంట్ లో మనకంటే ఒక క్రెడెన్షియల్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఆ క్రెడెన్షియల్స్ నుంచి మనం వెబ్సైట్ అనేది లాగిన్ చేస్తాం. ఓకే, సో వాటికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ కూడా ప్లేలిస్ట్ లో ఉంది. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే, వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము వర్డ్ ప్రెస్ కి సంబంధించిన వెబ్సైట్ లో ఇలా లాగిన్ అవుతాము. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ ఇది వెబ్సైట్ యాక్చువల్లీ. సో ఈ వెబ్సైట్ చూడండి. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లోకి మనము లాగిన్ అయ్యాము అంటే సైన్ అప్ అంటే ఇది వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్. ఓకే, మనము అవుట్లుక్ లో చూస్తే వెబ్సైట్ ఇలా ఉంటుంది. సేమ్ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ లాగిన్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ద సేమ్ థింగ్. ఇప్పుడు వెబ్సైట్ కి థీమ్ అనేది కావాలి. ఓకే, ఫస్ట్ మనకి థీమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. థీమ్ ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు ఇది డిఫాల్ట్ థీమ్ కదా. సో ఈ డిఫాల్ట్ ఉన్న థీమ్ అనేది మనకు నచ్చిన థీమ్ లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు థీమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఐ గో టు ద అపీరియన్స్. సో గో టు ద థీమ్స్. సో యాడ్ న్యూ థీమ్స్. ఓకే, దీస్ ఆర్ ద థీమ్స్. ఓకే, సో ఐ సెలెక్ట్ యాడ్ న్యూ థీమ్. గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ని పర్చేస్ చేసిన తర్వాత మీకు ఒక యాప్ కావాలి అంటే మన మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళి మనకు నచ్చిన యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటాము. ఓకే, ఇన్స్టాల్ చేసుకుని ఆ ఫీచర్స్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాము. ద సేమ్ లైక్ దట్ ఇప్పుడు మనకి ఒక థీమ్ కావాలి అంటే ఆ థీమ్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? దానికి ఎపీరియన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఎపీరియన్స్ అనే ఆప్షన్ ద్వారా మనకి థీమ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకుంటాము. గోట్ ఇట్? సో దిస్ ఇస్ ద ఎపీరియన్స్, రైట్? ఎపీరియన్స్ అనే ఆప్షన్ ఉంది ఇన్ ద మెనూ సెక్షన్. ఐ సెలెక్ట్ ఎపీరియన్స్ అండ్ దీస్ ఆర్ ద థీమ్ ఆప్షన్స్. ఓకే, ఈ థీమ్ ఆప్షన్స్ లో ఆస్త్రా అని చెప్పాము, మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో ఫ్రీ థీమ్స్ ₹1 కూడా నేను స్పెండ్ చేయను, నాకు ఫ్రీ థీమ్ కావాలి. అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ద వర్త్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఏ స్కిల్డ్ పర్సన్ 30,000 to 50,000 రూపీస్ వర్త్ ఉన్న థీమ్స్ ని ఈ ఆస్త్రా థీమ్స్ నుంచి మనం బిల్డ్ చేయొచ్చు, మంచి వెబ్సైట్ ని బిల్డ్ చేయొచ్చు. ఐ సెలెక్ట్ ఆస్త్రా. ఓకే, దిస్ ఇస్ ఆస్త్రా. ఒకవేళ మీకు ఫైండ్ అవుట్ కాకపోతే దెన్ సెర్చ్ హియర్. ఓకే, ASTRA ఆస్త్రా సెర్చ్ చేసిన తర్వాత మనకి ఆస్త్రా థీమ్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. దెన్ సెలెక్ట్ ఇన్స్టాల్. ఓకే, సేమ్ యాజ్ యూజువల్. ఓకే, ఇన్స్టాల్ చేస్తున్నాము. దెన్ ఆఫ్టర్ యాక్టివేట్, సెలెక్ట్ యాక్టివేట్. ఆఫ్టర్ యాక్టివేటెడ్ మీకు లెఫ్ట్ సైడ్ లో చూడండి. సో ద సేమ్ ఆస్త్రా ఆప్షన్ ఈస్ విజిబుల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ మెనూ. Once we place the mouse over the Astra, the options are visible same as like that. Then after we select dashboard. Okay, మనం డాష్ బోర్డ్ సెలెక్ట్ చేస్తుంటాము. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనకి ఆస్ట్రాకి సంబంధించిన మెనూ బార్ అనేది ఉంటుంది. ఓకే, టాప్ మెనూ బార్. ఈ టాప్ మెనూ బార్ లో స్టార్టర్ టెంప్లెట్ ఆప్షన్ ఉంటుంది. ఐ సెలెక్ట్ ద స్టార్టర్ టెంప్లెట్స్. దెన్ ఆఫ్టర్ here is the option. So start building now. I select start building now. So here is the option on the top of the right side చూడండి. So here is the down toggle. I select this down toggle. So 3 options are visible: blog editor and Elementor. Always go with the Elementor. Elementor అనేది ఒక పేజ్ బిల్డర్. So just select the Elementor. Okay, same steps చేయండి. You can also create your own website for your business or else for your individual practice. ఇక్కడ మనము ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. బిజినెస్, లోకల్ బిజినెస్, పర్సనల్ కేర్ అండ్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ సైట్స్, కమ్యూనిటీ, ఈ కామర్స్ అండ్ బ్లాగ్స్. ఓకే, మీ బిజినెస్ ఏ కేటగిరీ అయినా కానీ మోస్ట్ ఆఫ్ ది 98% ఆల్ కేటగిరీ ఆఫ్ బిజినెసెస్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటాయి. ఎట్ ద మూమెంట్ ఐ విల్ గో విత్ ద బిజినెసెస్. ఐ విల్ గో విత్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నేను తీసుకోవాలనుకున్నాను. సో దీస్ ఆర్ ఆల్ ద మ్యానుఫ్యాక్చరింగ్. మనం ఏం చెప్పాము? ప్రీ డిజైన్డ్ టెంప్లెట్స్ అని చెప్పాము. కొన్ని ప్రీ డిజైన్ ఉంటాయి, కొన్ని ప్రీమియం ఉంటాయి. డోంట్ గో విత్ ద ప్రీమియం, గో విత్ ద ఫ్రీ టెంప్లెట్స్ ఓన్లీ. ఓకే, ఎట్ ద మూమెంట్ ఐ విల్ గో విత్ దిస్ వన్. ఓకే, సో న్యాచురల్ పాక్. I select this one. Different categories ఉంటాయి, ఆ డిఫరెంట్ కేటగిరీస్ ప్రకారం మీరు క్రియేట్ చేయండి. దెన్ సో దిస్ ఈస్ ద థీమ్. ఓకే, ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ మనకి ఎగ్జాక్ట్ గా ఈ థీమ్ ఇలా విజిబుల్ అవుతుంది. ఓకే, సో చూడండి. సో దిస్ ఈస్ అవర్ డిఫాల్ట్ థీమ్. ఈ వెబ్సైట్ ఇలా టర్న్ అవుతుంది. సో దీస్ ఆర్ ద స్టెప్స్. సో లుక్ ఎట్ ద బాటమ్ ఎట్ ద లెఫ్ట్ సైడ్. సో కంటిన్యూ. ఐ సెలెక్ట్ కంటిన్యూ. దెన్ ఆఫ్టర్ క్లిక్ ఆన్ కంటిన్యూ. దెన్ ఆఫ్టర్ ఐ సెలెక్ట్ అండర్స్టాండ్. లెట్స్ గో. సో ఈ ఆప్షన్స్ మీరు ఫిల్ చేయొచ్చు. సో యూ కెన్ ఆల్సో omit దిస్ ఆప్షన్. సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్.
వెబ్‌సైట్ క్రియేషన్ గనక మీరు తెలుసుకోగలిగితే జస్ట్ 1 అవర్ టైమ్ అనేది స్పెండ్ చేయండి. 1 అవర్ టైమ్ స్పెండ్ చేయగలిగితే మీకు మీ బిజినెసెస్‌కి 30,000-50,000 రూపీస్ వర్త్ ఉన్న వెబ్‌సైట్ అనేది ఒక 1 వీక్‌లో మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇనీషియల్‌గా కొంచెం అర్థం అవ్వడానికి టైం పడుతుంది. దెన్ ఆఫ్టర్ యూ కెన్ ఈజిలీ లెర్న్. సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్‌సైట్ ఫర్ యువర్ బిజినెస్. ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్ ద వెబ్‌సైట్ క్రియేషన్ టు ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద క్లయింట్స్. Now it's completed. Okay, so view your website. I select view your website. That's it. ఇప్పుడు చూడండి నేను ఇది రిఫ్రెష్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈస్ అవర్ ఎగ్జాక్ట్లీ వెబ్సైట్. ఈ రోజుల్లో మనకి రీల్ క్రియేషన్ అనేది ఈజీగా తెలుసు. ఓకే, టెంప్లెట్ యూజ్ చేస్తాము, 4 ఫోటోస్ అప్లోడ్ చేస్తాము. సో ఇట్ కమ్స్ టు ది అవుట్పుట్. ఓకే, ద సేమ్ ఎగ్జిస్టింగ్ ఎఫెక్ట్స్, ద సేమ్ లైక్ దాట్. ఇక్కడ మనకి ప్రీ డిజైన్డ్ వెబ్సైట్ వచ్చింది. సో మనకి దిస్ ఇస్ ద ఆప్షన్. ఓకే, ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేయొచ్చు, కలర్ ఆల్సో వీ కెన్ చేంజ్, text also we can change. We can also add new text in the new section. Everything we can customize. Okay, ఈ వెబ్సైట్ ని మనం మార్కెట్ కి ఇవ్వాలి అంటే దే కెన్ ఈజీలీ చార్జ్. సో కొంతమంది 5,000 కే క్రియేట్ చేస్తామని చెప్తూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మినిమం 15,000 నుంచి సో 30,000 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు వెరీ ప్రొఫెషనల్స్. ఓకే, ఎప్పుడైనా మార్కెట్లో రెండు సర్వీసెస్ ఉంటాయి. ఫ్రీ సర్వీస్ తీసుకున్నాము అంటే సపోర్ట్ అండ్ క్వాలిటీ చూడొద్దు. అండ్ ద సెకండ్ వన్, మనం హై పేయింగ్ చేస్తున్నాము అంటే క్వాలిటీ సపోర్ట్ అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ఓన్లీ 2 సర్వీసెస్ వీ హ్యావ్ ఇన్ ఎనీ బిజినెస్. ఓకే, మార్కెట్ లో మనం లోగా పే చేసాము అంటే డోంట్ ఆస్క్ ఫర్ ది సపోర్ట్ అండ్ అసిస్టెన్స్. ఓకే, ఎవరైతే 15,000 రూపీస్ చార్జ్ చేస్తారో దే విల్ గివ్ ద అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అండ్ కస్టమైజేషన్ యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. దట్స్ ఇట్. సో ఇది మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోగలిగాము. దట్స్ ఇట్. సో మనం చెప్పడం ఆల్మోస్ట్ 20 మినిట్స్ నుంచి చెప్తున్నాము. బట్ ఈ స్టెప్స్ తెలుసుకోగలిగితే జస్ట్ 2 to 5 మినిట్స్ లో ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. గాట్ ఇట్. దీనికి ఫర్దర్ గా ఉండే మాడ్యూల్స్ ఎవ్రీథింగ్ తెలుసుకోవాలంటే ఆల్రెడీ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. సో యూ కెన్ సీ ఇన్ ద ప్లేలిస్ట్ ద కంప్లీట్ వర్డ్ ప్రెస్ కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఆల్మోస్ట్ 15 అవర్స్ వీడియో అనేది ఉంటుంది. యూ కెన్ గో త్రూ ద ప్లేలిస్ట్. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్ ఫర్ యువర్ బిజినెస్, ఆల్సో ఫర్ యువర్ బెస్ట్ ప్రాక్టీస్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ద బెస్ట్.